నాన్న ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళలేడా అన్నాడు. అంటే వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేసినప్పుడు బాగా సంపాదించుకున్నాడు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఇండైరెక్ట్ గా చెప్పేశారు. సో ఇక అంబటి రాంబాబు గారు ఎన్ని మాటలైనా చెప్తారు సార్, ఆయనది ఏముంది, ఆయన కాదు కదా నష్టపోయేది, జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతారు అల్టిమేట్ గా ఏదైనా కానీ. సరే, ఇందాక సురేష్ గారు మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారి కేసులు ఎన్నిసార్లు స్టేలో ఉన్నాయన్నారు, 18 ఎన్నో స్టేలో ఉన్నాయన్నారు కదా, నిరూపించండి సార్. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ స్కామ్ అనే ఒకటువంటి కేసు మీరు పెట్టినటువంటి అక్రమ కేసు తప్ప ఆఖరిగా లక్ష్మీ పార్వతి గారు పెట్టినటువంటి అక్రమాస్తుల కేసును కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది 2022 సెప్టెంబర్ లో. ఆ తర్వాత ఒక్క కేసులో కూడా ఆయన స్టే మీద లేరు. ఓకే, ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ ఆస్తులని ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గనక చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ పరుడైతే అలాగే ప్రకటించమనండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ప్రకటిస్తారు. దీనికంటే రూపాయి ఎక్కువ ఉన్నా గానీ మీరు నిరూపించుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. హెరిటేజ్ ద్వారా వచ్చినటువంటి ఆస్తులను కూడా వారు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. మరొకటి ఏంటంటే చాలా కామెడీ చెప్పారు, గాంధేయవాది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ. అందుకే పాపం గాంధీ బొమ్మ ఉన్నటువంటి డబ్బులు కట్టలని జనాలకి ఎవ్వరికి దొరకనీయకుండా ఆయన ఒక్కడే దాచిపెట్టుకుంటా ఉన్నాడు, గాంధేయవాది కాబట్టి. గాంధీ గారి ఇమేజ్ ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఆయన ఒక్కడి దగ్గరే ఉండాలని చెప్పేసి ఏ స్కామ్ పడితే ఆ స్కామ్ చేసేసి డబ్బులన్నీ అపార్ట్మెంట్ లో దాచేస్తున్నాడు. సమయం లేదండి, వన్ వర్డ్ కంక్లూజన్ ఇద్దరి దగ్గర తీసుకుంటా. సురేష్ గారు రెస్పాండ్ అవ్వండి. సురేష్